అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దివ్యాంగులందరం కలిసి। ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వము దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తుంది। ఈ పెన్షన్ అనేది దివ్యాంగులు బతుకుబండి ఇడుస్తున్నాడు, ఆ పెన్షన్ పైన ఆధారపడి జీవనం కొనసాగుతుంది కొందరికి। అయితే కొందరు దివ్యాంగులు డూప్లికేట్ ఉన్న దివ్యాంగులకు నిజమైన దివ్యాంగులకు చాలా వారం ఉంది। ఈరోజు నిజమైన దివ్యాంగులం మనం, డూప్లికేట్ దివ్యాంగులకు తీసేయండి, పెన్షన్లు తొలగించండి, బాధాకరం లేదు। అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6,000 పెన్షన్ ఇచ్చింది, సంతోషమే, బాగుపడుతున్నాం మేము। 6,000 కూటమి ప్రభుత్వం ఇచ్చిందయ్యా, మా చంద్రబాబు ఇచ్చినారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినారు, మేము సంతోషపడుతున్నాం। అయితే ఈరోజు 2010లో సదరన్ సర్టిఫికేట్ ఇచ్చినారు। 2010 నుంచి ఇప్పుడు దాకా మీరు అంచనా వేసుకోండి, 15 సంవత్సరాలు పూర్తి అవుతుంది। అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని పోయిన ప్రభుత్వం మీద అనుమానం ఉందో ఏమో మాకు తెలియదు, కాబట్టి ఈరోజు 2019 నుంచి 2024 దాకా ఆ టైంలో ఆ పీరియడ్లో ఏదన్నా బోగస్ సదరన్ సర్టిఫికెట్లు ఉంటే తొలగించండి, యాపే మేము కూడా దానికి హ్యాండ్సప్ చెప్తాం। ఎందుకంటే పాతటి దానికి ఈ దానికి పెట్టడం ఎందుకు సమంజసము? ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఈ సమావేశం ఎందుకని నేను కూటమి ప్రభుత్వానికి అడుగుతున్నా। ఎందుకంటే నిజమైన వికలాంగులకు మీరు సదరన్ సర్టిఫికేట్ తొలగించాకండి। ఈ డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా కంప్యూటర్ ఆపరేటర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు। 90 లెక్కకు వాళ్ళు పాలుద్దపడుతున్నారా అనేది మాకు కూడా అర్థం కావడం లేదు। ఎందుకంటే ఈరోజు డేటా ఆపరేటర్ ఏం చేస్తున్నారంటే మన ఆధార్ కార్డు ఉంటాయి, మన ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ కాడ ఉంటాయి, డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వము నిజమైన దివ్యాంగులకు గుర్తించి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే ఈరోజు కంప్యూటర్లో ఒక డేటా అంతా నాది ఉంటుంది, ఇప్పటింతా పేరు ఉంటుంది, ఫోటో వచ్చి నాది పడుతుంది, ఆ పేరు మీద నా ఫోటో పడడం ఎన్ని సమంజసము? ఈరోజు అయిపోయి ఉండి రైల్వే పాసు బస్ పాసు పోవాలా ఆఫీస్కి పోతే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు, సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని, బస్ పాస్ ఇవ్వండి అని ఇస్తానే అయిపోయి ఫోటో చూసి నీది కాదు అయ్యా అంటాడు। అప్పుడు అయిపోయి సమాధానం ఏం చెప్పాలి? లైఫ్లో పుట్టేది ఒక్కసారి సదరన్ సర్టిఫికేట్, జాంగులు అయితే పుట్టదు, లైఫ్లో ఒక్కసారి పుడుతుంది। ఎందుకంటే ఈరోజు 2010లో పుట్టింది సదరన్ సర్టిఫికేట్, మళ్ళీ ఈరోజు 2025 రానికి ఆగస్టు నుంచి ప్రారంభమైంది, ఆగస్టు 10వ తేదీ నుంచి ఈరోజు సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సచివాలయం ద్వారా, అర్థమవుతుంది। ఒక్కసారి మీరు గమనించి ఈ అధికారులన్నా కానీ ఈ డాక్టర్లు కానీ ఏమన్నా మీరు ఏదన్నా ఇది చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు। ఈ డాక్టర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఏమన్నా లంచం తీసుకుంటున్నారేమో అని నేను భావించుకుంటున్నాను। ఎందుకంటే నిజమైన వికలాంగులు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నిజమైన వాళ్ళు ఏం తప్పు చేసినారు? వాళ్ళ పరిస్థితి చూడండి, వాడు పని చేస్తాడు, సొంతంగా పని చేసుకుంటా అంటే వానికి పింఛన్ తీయండి, నేను కూడా ఒప్పుకుంటా, నేను కష్టపడతా, నేను కూడా సొంత పని చేసుకుంటా, నా భార్య పిల్లని పుచ్చుకుంటే నా పింఛన్ తీసేయండి। అయిపోయి ఏం చేస్తాడు? అయిపోయి ఖాళీ లేదు, అయిపోయి ముసలి అయిపోయి 60 సంవత్సరాలు ఉన్నాయి, అయిపోయి ఇప్పుడు పింఛన్ పోతుంది చెప్పడము, పోతే అయిపోయి పరిస్థితి ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించాలి మనం। ఇప్పుడు మరుగుజ్జు అన్న ఇంట్లో కూడా పింఛన్ ఇప్పుడు తొలగించినారు, ఇన్న పరిస్థితి ఏం కావాలా? 50 సంవత్సరాలు ఉన్నాయి, అదంటే ఇంకా చేతికి కట్టే వస్తుంది, 60 సంవత్సరాలు ఉంటాయి। ఒక్కసారి అర్థం చేసుకోండి, దివ్యాంగుల ఆవేదన మీరు కూటమి ప్రభుత్వం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించండి, వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? నిజంగా వికలాంగులు ఇవ్వండి, జినేన్గా ఉండేటోళ్ళకి ఇస్తే కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। అన్ఎన్జిఓలుగా ఉండేటోళ్ళకి ఇవ్వకండి, దొంగ సర్టిఫికేట్లు వాళ్ళు లంచాలు ఇచ్చి తెప్పించుకుంటున్నారు, వాళ్ళకి తీసేయండి అయ్యా, మేము ఒప్పుకుంటాము, మీ ఇంట మేము ఉంటాము, ఈ ప్రభుత్వం ఏంటో మేము ఉంటాము, నిజమైన వికలాంగులు ఇవ్వండి, ఇస్తే మేము మీ ఇంట తిరుగుతామయ్యా మేము। ఈరోజు మీరు అట్లా లేకుండా అందరికీ ఒకటే కాబట్టి కట్టేసి ఈరోజు మీరు దివ్యాంగులకు అన్యాయం చేస్తుంటే ఈరోజు బాధాకరం ఎక్కువ అయిపోతుంది। నిజంగా అంటే నాకైతే ఈ సర్టిఫికేట్లు వస్తున్నాయంటే దివ్యాంగులలో గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి, ఎందుకు పరిగెత్తున్నాయి అంటే సదరన్ సర్టిఫికేట్ ఏమైనా పర్సెంటేజ్ తగ్గిస్తారేమో అనేది ఒక భయం అయిన పరిస్థితి మనసులో కలుగుతుంది దివ్యాంగులకు। ఎందుకంటే 70% ఉంటే వానికి 52% ఇచ్చేది, 90% ఉండే వాళ్ళకు 70 ఇచ్చేది, ఇది ఏంది అన్యాయము? డాక్టర్ వెరిఫికేషన్ చేయాలంటే ఎట్లా చేయాలా నాకు అర్థం కావడం లేదు। ఒక టెస్ట్ చేయాలంటే బెడ్ మీద ఒక దివ్యాంగుడికి పనిపెట్టిన తర్వాత వాడికి ఏదైనా అది కాలు ఎత్తమంటే వాడు ఎత్తగలుగుతాడా లేదా, లేకపోతే ఏమన్నా సపోర్ట్ తీసుకుంటాడా అని గుర్తించాలి డాక్టరు। ఊరికి లేపో ఎట్ట కూర్చుంటా ఎట్ట పోతా అయిపోయింది, అది ఏంది వెరిఫికేషను? ఒక్కసారి గమనించండి, ఆ వెరిఫికేషన్ అంటారా? నాకైతే అర్థం కావడం లేదు, అది వెరిఫికేషనే కాదు। నిజమైన వికలాంగులకు నువ్వు గుర్తించాలంటే పనిపెట్టి నువ్వు కాలు ఎత్తు, చేయి ఎత్తు, కాలు కదిలి పని చేస్తుందా లేదా అని గుర్తించాలా డాక్టర్ అనేటోళ్ళు।
అది ఇప్పుడు ఇది ఉంది కాలు, ఈ కాలు ఎత్తాలంటే ఎత్తలేం మనం. ఈ పోలియో ఉండేటోళ్ళు ఎవరు ఎత్తలేరాయా కాలు. ఇప్పుడు నేను కూడా ఈ సపోర్టింగ్ చేసుకొని ఇట్లా ఎత్తాలా, కాలు కింద సపోర్ట్ చేసుకొని ఇట్లా ఎత్తాలా నేను, అట్లా లేతే ఎత్తలేం. అట్టోళ్లకు మీరు నిజమైన వికలాంగులు గుర్తించి 90% అయినా వేయించి మీరు డాక్టర్లు కానీ లేదా కంప్యూటర్ ఆపరేటర్కు వేయించండి. చెప్పండి, అయ్యా మేము ఏదో రాస్తాం, మీరు తప్పు కొట్టాకండి, ఒకసారి చూడండి మేము ఏం కొడుతున్నాము. ఈ పొద్దు మేము కొట్టి వెళ్ళిపోతాం, రేపు ఎవరు ఇబ్బంది పడేది, మేము పడాలా, వాళ్ళేం వెళ్ళిపోతారా. ఈరోజు ఉండే వాళ్ళు రేపు లేరు, వాళ్ళు కొడతారు పోతారు, రేపు పొద్దున్న ఎవరు ఇబ్బంది పడేది. ఒకసారి గమనించండి. గమనించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మనవి చేసుకుంటున్నాం సార్. మీరందరూ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కలిసి ఈరోజు దివ్యాంగులకు మీరు అండగా ఉండాలి. మీకు అందరూ 2 చేతులు జోడిస్తున్నాం సార్. మీరందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజమైన వికలాంగులకు మీరు న్యాయం చేయండి సార్. జై హింద్.